హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిలవేణి వ్లాగ్స్. నమస్తే అండి, నేను మీ నిలవేణి. ఈరోజు మన వీడియో వచ్చి మనం పార్ట్ 1 చూపించా కదండి, కింద ఉన్న చెట్లు. పార్ట్ 2లో పైన చెట్లు చూపిస్తానన్నా, ఆ చెట్లు చూపిస్తూ నేను చెట్లకి ఇచ్చే ఫర్టిలైజర్స్, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇవి పాలు పొంగిపోయి 2 గిద్దల దాకా పడిపోయినాయండి కింద ప్లేట్ పెడతాను, అది మనకు యూజ్ అయ్యింది. ఇవి డైల్యూట్ చేసి మనం చెట్లకి ఇద్దామని చెప్పి ఈ వీడియో కాన్సెప్ట్ అండి, మీకు అదే చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. వాటర్ కలిపిన పాలు 3 days మనం ఫర్మెంట్ చేసుకున్నామండి, ఇలా వస్తాయి. వీటిని చెట్లకి ఇచ్చుకున్నామంటే మట్టి గుల్లబారుతుంది, కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయండి. ఇప్పుడు చెట్లకి ఇచ్చుకుందామండి. ఇవి కొంచెం కొంచెం తీసుకొని అన్ని చెట్లకి ఇచ్చుకుంటున్నాను. పైన ఉన్న చెట్లన్నీ ఇప్పుడు మీకు కవర్ అవుతాయండి ఈ వీడియోలో, తప్పకుండా చూడండి. దయచేసి కొత్తవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే మొక్కలంటే అభిమానం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ అభిప్రాయం ఏంటి అనేది, మా వీడియోస్ ఎట్లా ఉన్నాయో తెలియజేయండి. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి. మనం వేస్ట్ అయిన వాటితో చెట్లకి ఎలా మంచిగా మనం ఎరువు ఫర్టిలైజర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో కాన్సెప్ట్ అండి. తప్పకుండా చూడండి చివరి వరకు. నేను ఎలా ఇచ్చుకుంటాను వాటరు. తోటకూర అండి, చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి. ఇవన్నిటికీ పాలు అనేది మనకి ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందో ఆరోగ్యానికి, ఈ చెట్లకు కూడా అంతేనండి. చిన్న చిన్న వాటిల్లో అన్ని క్రోటన్ మొక్కలు పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి మన ఇంట్లో మనం యూజ్ చేసి మిగిలిన పుచ్చకాయ బద్దలండి. వీటిని కూడా మనం చెట్లకు ఉపయోగించుకోవచ్చు. వీలైతే చిన్న ముక్కలుగా, లేకపోతే మిక్సీ అయినా వేసేసి వాటర్లో కలిపేసేసి 3 days ఉంచి మనం చెట్లకి ఇచ్చామనుకో, చెట్లు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. చూడండి నేను ఎలా చేస్తున్నానో ఆ ప్రాసెస్లో మీరు కూడా చేసుకోవచ్చు. చక్కగా మనం ఒక బెల్లపు ముక్క వేసామంటే ఇంకా బాగా ఫెర్మెంట్ అవుతాయండి. ఇవి వచ్చేసేసి కాఫీ పొడి నీళ్ళండి. చాలా వీడియోల్లో వాటర్ చూసారండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ కాఫీ పొడి నీళ్ళండి. ఇవ్వండి. ఏమవుతుందంటే కొంచెం వాడి కొంచెం పక్కన పెట్టినప్పుడు ఒక్కోసారి గడ్డగట్టిపోతుంది. అవి గడ్డగట్టింది మళ్ళీ యూజ్ చేయాలంటే టేస్ట్ ఉండదండి నాకు. అందుకని చెప్పి ఈ కాంటినెంటల్ పౌడరు, అందుకని అవి పక్కన పెట్టి వేస్ట్ చేయటం దేనికి లేని చెట్లకు పోద్దామని లాస్ట్ వీడియోలో మీకు చూపించాను. మళ్ళీ ఇలా చూపిస్తున్నాను. ఆ వీడియో మిస్ అయిన వాళ్ళు ఈ వీడియోలో చూస్తారని. ఇవి నేను సగానికే పోసానండి. ఈ డబ్బా ఇదిగోండి, ఇక్కడ సగానికి పోసాను. ఇవన్నీ 2 days అయింది. పొద్దున బియ్యం కడిగిన నీళ్లు పోసానండి, డైల్యూట్ అవుతాయని. ఇవి ఇప్పుడు మనం మొక్కలకు పోసేసుకుందాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి మీరు గుర్తుపెట్టారా, ఫస్ట్లో చూపించా కదా మీకు, పుచ్చకాయ తొక్కులు, పుచ్చకాయ బద్దలు. ఇవి చిన్న చిన్న మొక్కలు కట్ చేసి వాటర్లో వేసా కదా. 4 days అయిందండి. చూడండి బాగా చీకిపోయినట్లయింది. మనం ఇష్టమైతే వీటిని తీసేసి కంపోస్ట్లో వేసుకోవచ్చండి, లేదంటే అట్లానే చెట్లకి ఇచ్చుకోవచ్చండి. ఈ రెండు ఈరోజు మనం ఇద్దామండి చెట్లకి. చూద్దామండి. ఫస్ట్ ఈ వాటర్ ఇద్దాము. పైనయే పోద్దామండి, ఎందుకంటే చెట్టు ఇది కంపోస్ట్లో వేసేసుకుంటే ఆల్రెడీ కంపోస్ట్ అయింది కాబట్టి కంపోస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నాయన్నీ పైన చిన్న కుండీలండి, కిందకి వెళ్ళాలి. కింద అంటే మళ్ళీ ఇప్పుడు చాలా టైం పట్టుద్ది, చీకటి పడేట్లున్నాయి. ప్రస్తుతానికి వీటిని మనము పైన ఉన్న చిన్న వాటిలలో పోద్దాము వాటర్ వరకు. దీంట్లో కూడా ఒకటి పెట్టాను కంపోస్ట్ కవరు. ఇది మిర్చి అండి, దీంట్లో పోద్దాము ఈ వాటర్ మిలన్ వాటర్. పడిపోయినాయండి ముక్కలు, నో ప్రాబ్లం అండి. చూడండి కనిపిస్తున్నాయి, చూపిస్తాను. పడినాయి చూడండి, అవే మట్టిలో కలిసిపోతాయి. నెక్స్ట్ ఇది వచ్చి ఒక క్రోటను ప్లస్ మనకి అమరాంతస్, అదే తోటకూర అండి, పెరుగు తోటకూర. దీంట్లో కూడా అవే మెట్టలో కలిసిపోతాయి. ఇదిగో చూసారండి, ఇది మెట్ట తామరం. ఏదో అంతకుముందు ఆకంతా ఎండిపోయింది, ఇప్పుడు కొంచెం గ్లో అవుతుంది. అలానే ఇంకొకటి, ఇదొక
ప్యాంటు ఏమవుదండి, మనం నీళ్ళు పోసేటప్పుడు అదే చిన్నగా దీనికి కూడా వేద్దాము. మట్టిలో కలిసిపోతాయి. అలోవెరా, ఇదొక క్రోటను, ఇవి దీంట్లో పోద్దామండి. ఇవి మిగిలినవి. నెక్స్ట్ వన్ వచ్చి స్పైడర్ ప్లాంట్ అండి. అయిపోయినాయి. అంతేనండి, సింపుల్. మనం వేస్ట్ది పారేయకుండా ఓ 2 days మనం ఉంచామనుకోండి, అవి కొంచెం పులిసి ఫెర్మెంట్ అయ్యి చెట్లకు ఇంకా ఎక్కువ ఎనర్జీ వచ్చేట్లు ఉంటుందండి. అందుకని నేను 4 days ఉంచాను. ఇవి చూడండి, పడికాని ఇరిగిపోయిన బకెట్లో పెట్టాను. ఎలా అల్లుకుంటూ వస్తున్నాయో కింద చూడండి, ఎన్ని బేబీ ప్లాంట్స్ వస్తున్నాయో. ఈ ఎండాకాలం మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చండి. మనం తినే కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ వాటర్లో వేసేసి 2 days ఫెర్మెంటెడ్ డేస్ వేసేస్తే ఇంత గ్రీనరీగా ఉంటాయి చెట్లు. ఇంకా మనకి కాఫీ పొడి నీళ్ళు ఉన్నాయి, అవి ఫ్లవరింగ్ ప్లాంట్లకు ఇద్దామండి. ఇదిగోండి ఫ్లవరింగ్ ప్లాంట్లు ఇటువైపు ఉన్నాయి. ఒకసారి అన్నీ కలిపి పెట్టుకొని ఇద్దాము. ఇదిగోండి చుక్కమల్లకి కొంచెం డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇద్దాము. ఎండకు చూడండి, ఈరోజు టెంపరేచర్కి ఎట్లా వాడిపోయినాయి. పొద్దున చెట్లకు నీళ్ళు పోస్తున్నా. ఇవన్నీ మనకి తోటకూర అండి. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలరు మందార, ఇది వైట్ కలర్ మందార, ఇది వచ్చేసేసి మనకి అది శంకు ఫ్లవర్ అండి. ఇవన్నీ మన దగ్గర ఉన్న ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ పైన నేను పెట్టుకున్నాయి. ఇవి కాక కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.